డిక్లైన్ ఇన్ జిఎస్టిపి మీరు ఒకసారి చూస్తే 13.5%, 10.9% ఆల్ ఇండియా, ఇక్కడ 10.32, ఇక్కడ 10, 24-25లో 15.93 లక్షల రూపాయలు జిఎస్టిపి, 12.02, ఇది 9.8. ఇక్కడ ఈ నెంబర్ 3.2% డిఫరెన్స్ 14-19కి 19కి 24కి. దీనివల్ల ఏం జరిగిందని మీరు ఆలోచిస్తే ది స్టేట్ లాస్ట్ 7 lakh crores జిఎస్టిపి బికాస్ ఆఫ్ రెడ్యూస్డ్ గ్రోత్ రేట్. అదే తెలుగుదేశం ఉంటే 14,000, 21,000 అయ్యేది. దీనివల్ల దగ్గర మీరు చూస్తే 13.5% తగ్గిపోయింది. దానివల్ల 76,195 కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది. ఆ 76,195 కోట్లు వచ్చి అప్పులు చేసేయడం తగ్గించుకునేవాళ్ళం. డబ్బులు లేవు కాబట్టి వీళ్ళు ఏం చేశారు, 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో బారో చేశారు. ఇప్పుడు నాకు అదొక పెద్ద ప్రాబ్లం. డెట్ సర్వీసింగ్ ఇది బిగ్ ప్రాబ్లం, క్రైసిస్. నవ్ ఐఎమ్ గోయింగ్ ఫర్ రీషెడ్యూలింగ్. మొత్తం కొంతమందికి పే చేయడం, నెగోషియేట్ చేయడం. రేపు మార్చికి అది సెపరేట్ గా నేను ప్రజెంట్ చేస్తా. దానికి ఒక పక్కన అన్ని ప్రయత్నాలు చేస్తున్నానంటే మొత్తం డెట్ రీషెడ్యూల్ చేయాలి, లేకుంటే వాళ్ళతో నెగోషియేషన్ చేయాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించుకోవాలి. ఎప్పుడు కూడా బ్రాండ్ తగ్గినప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగిపోతా ఉంటుంది, నమ్మకాలు ఉండవు. ఒక ప్రైవేట్ వ్యక్తి గాని, ఇండస్ట్రీ గాని, గవర్నమెంట్ గాని అదే జరిగింది. దీనివల్ల ఎంత నష్టపోయామంటే రెవెన్యూ, జిఎస్టిపి, సిఏజిఆర్ చూస్తే చాలా వ్యత్యాసం వచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడిప్పుడు ఆ లాస్ట్ ఆపర్చునిటీని కవర్ చేసుకునే పరిస్థితికి వస్తున్నాం.